హాయ్ ఫ్రెండ్స్, జేజేటీ ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం గుజరాత్లో ఉన్నాము. గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ డిస్టిక్లో భూజ్ సిటీలో ఉన్నాము. ఇక్కడ ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్తో మీ ముందు ఉంటా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్రిటిష్ కాలం నాటి రైల్వే ఇంజను. అప్పుడు బొగ్గుతో నడిచే రైల్వే ఇంజన్ అనమాట. చూడండి ఎలా ఉందో. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలా నిల్చొని ఉంది ఈ ఇంజను. ఇక్కడ భూజు రైల్వే స్టేషన్ బయట ప్రదర్శనలో పెట్టారు. ఆ కాలంలో రైలు నడపడానికి ముగ్గురు సాయం అవసరం ఉండేది ఫ్రెండ్స్. ఇది బొగ్గు తీసుకునే ఏరియా. ఇద్దరు బొగ్గు వేసేవాళ్ళు, ఒకరు ట్రైన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. చూడండి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉందో ఈ ట్రైన్. బ్రిటిష్ కాలం నాటి ఇంజన్ అనమాట ఇది. ఆ హోల్లో నుంచి బొగ్గు వేస్తే మనకి ప్రెషర్ అయ్యి ఆ ప్రెషర్కి ట్రైన్ రన్ అయ్యేది. ఇది ఎంత పెద్ద ఇంజన్ చూడండి. టైర్లు వచ్చేసి 5.5 ఫీట్లు ఫ్రెండ్స్ నా హైట్ ఉంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఖర్జూరాలు. ఇక్కడ గుజరాత్లో ఎడారి ప్రాంతంలో రెడ్ అండ్ ఎల్లో ఖర్జూరాలు బాగా పండుతాయి. మన సౌదీ, దుబాయ్, కువైట్ అటు సైడ్ ఎలా పండుతాయో మన ఇక్కడ గుజరాత్, రాజస్థాన్లో కూడా పండుతాయి. ఇది గుజరాత్ ఆవు ఫ్రెండ్స్, దేశీయ ఆవు గుజరాత్. కొమ్ములు ఎలా పెద్దగా ఉంటాయి చూడండి. ఇక్కడ దేశీయ ఆవు అనమాట ఇది. మా దగ్గర అయితే కొమ్ములు చాలా చిన్నగా ఉంటాయి, ఇక్కడ ఆవులకు చాలా పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చెరువు ఫ్రెండ్స్. చెరువులో ముసళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ బోర్డు క్లియర్గా రాసింది, ఈ చెరువులో ముసళ్ళు ఉన్నాయి, ఎవరు కిందికి దిగవద్దు అని. చాలా పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయి, బయటికి రావట్లేదు అంతే. అవి వాటర్లో అక్కడే తేలుతూ మునుగుతూ ఆడుతున్నాయి. ఇది కూడా భూజ్ సిటీలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది భూజ్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి ఎవరు చెరువులో దిగడానికి సాహసం చేయరు. ఇక్కడ లోకల్స్ కూడా దిగడానికి సాహసం చేయరు. ఇక్కడ అస్థికలు కానీ అలాంటివి ఉంటే సమర్పించుకోవడానికి వస్తారు. అస్థికలు ఒకటి. చాలా అంటే చాలా పెద్ద చెరువు ఇది ఫ్రెండ్స్. గుజరాత్లో ఇది ఎడారి ప్రాంతము. చిన్న చిన్న ఊర్లకు కూడా ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ గుజరాత్లో. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చూడండి స్టోన్తో తనకు తాను ఆర్ట్ లాగా అయింది, కత్తిలాగా. ఈ ఎల్లో స్టోన్స్ అనమాట ఇదంతా. గుజరాత్లో ఇలాగే ఉంటుంది, పింక్ స్టోను, ఎల్లో స్టోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ మట్టికి. వీళ్ళు ఈ స్టోన్స్తోనే కన్స్ట్రక్షన్ చేస్తారు ఇక్కడ. మీకు అక్కడక్కడ షూట్ చేసినాను ఈ వీడియో అంతా. ఇది అమ్మవారి గుడి, తుల్జభవాని గుడి. చూడండి ఎట్లుందో ఎడారిలాగా అంతా కొండ ప్రాంతము. తల్లి గుడి ఫ్రెండ్స్, ఇది దుర్గమ్మ గుడి. ఇది కూడా చెరువు పక్కనే ఉంది. ఇక్కడ మాత్రం ప్రతి ఊర్లో ఖచ్చితంగా గుడులు ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి ఊర్లో గుడులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారికి చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తాయి ఇక్కడ. ఈ వీడియో ఇక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గుజరాత్లో చాయ్ మాత్రం చాలా ఫేమస్ ఫ్రెండ్స్.